నమస్తే పీపుల్. పూరీస్ అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసిన, మరి అది ఎట్లొచ్చిందో మీరు కూడా చూడండి. నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం పూరీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నా కదా. ఆ రెసిపీతో పాటు వీడియో కూడా సూపర్ హిట్. ఫస్ట్ టైం చేసినప్పుడు పూరీని అయితే బేసన్ కర్రీతో చేసిన కదా, ఇప్పుడైతే నాకు చికెన్ కర్రీతో తినబుదైంది. పూరీ చికెన్ కర్రీ అయితే అసలు జబర్దస్త్ కాంబినేషన్. అవునా కాదా, మీరేమంటారో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ నేను పూరీ డిఫరెంట్ గా చేసిన అన్నా కదా, ఈసారి ఏం చేసినానంటే పిండిని అయితే చేతితో నీట్ చేయకుండా ఫుడ్ ప్రాసెసర్ లో వేసేసినాను. 5 నిమిషాలలో ప్రాపర్ గా నీడైన పిండి బయటికి వచ్చింది, చేతికి శ్రమనే లేకుండా. అసలు ఈ పూరీస్ ని చూడండి ఎంత మంచిగా లడ్డు గుబ్బుతున్నాయో, అంత మంచిగా నీడైంది డో. అయితే పిండి నీడింగ్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే జరసేపు నేను పక్కకు వదిలేసిన రెస్ట్ అవ్వడానికి. ఆ లోపు నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసిన. ఇప్పుడు నేను చికెన్ కర్రీ జబర్దస్త్ అయింది అని చెప్తే, నువ్వు చేస్తే అన్ని జబర్దస్త్ అయితే అని కొంతమంది కామెంట్ లో పెడతారు, కానీ దాన్ని చూస్తే ఎట్లయిందని మీకు అనిపిస్తుందో మీరే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నేనైతే పూరి చికెన్ కర్రీ దాంట్లోకి లెమన్ ఇంకా ఆనియన్ పెట్టుకొని ఫుల్ గా కుమ్మేసిన.